ఒక కవి ఇంట్లో దొంగలు పడ్డారు. 6 వారాల నగలు, 3 లక్షల నగదు, 5 పుస్తకాలను దొంగతనం చేశారు. పుస్తకాలది ఏముందయ్యా, నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. నెలలు గడుస్తున్న దొంగ జాడ తెలియలేదు. దాంతో కవి గారికి ఆశలు నిరాశలయ్యాయి. సరిగ్గా 5 నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది. అందులో నగదు భద్రంగా పంపించారెవరు. కవి గారి భార్య పిల్లలు వాటిని కళ్ళకద్దుకొని ఎంతో ఆనందించారు. పుస్తకాలు పోతే పోయినాయి, సొమ్ము దొరికింది, అంతే చాలు అనుకున్నారు భార్య పిల్లలు. ఆ పుస్తకాలు నా పంచ ప్రాణాలన్నాడు కవి. 10 ఏళ్లు కష్టపడి 5 పుస్తకాలను రాశాను. అవి నా పంచ ప్రాణాలు. పంపించిన వాడు పుస్తకాలను పంపించి నగలు పంపించకపోయినా బాధపడకపోయేవాడిని. కష్టపడితే సొమ్ము మళ్ళీ సంపాదించుకోగలను, మళ్ళీ ఆ పుస్తకాలను రాయగలనా అంటూ సరస్వతీదేవి అమ్మవారి ముందు కూర్చొని ఏడవటం మొదలుపెట్టాడు. నీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నా నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ దొంగెవడో పిచ్చోడు అంటూ ఆనందపడింది భార్య. ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది. దాన్ని చించి అందులోని ఒక లెటర్ని ఆసక్తిగా చదవడం ప్రారంభించింది భార్య. ఆ లెటర్లో ఇలా ఉంది: ప్రియమైన కవి గారికి నమస్కారములు. మీ ఇంట్లో దొంగతనానికి వచ్చినప్పుడు బీరువా తాళాలు పగలగొట్టి చూశాను. నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లాను. బీరువాలో ఎందుకు దాచారు, వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా మీ పుస్తకాలన్నీ చదివాను. నగదు కన్నా గొప్ప నిధి దొరికింది నాకు. అదే జ్ఞాన నిధి. తప్పు చేశానని తెలుసుకున్నాను. ఈలోగా నా భార్య 25,000 ఖర్చు చేసింది. చెమటోడ్చి సంపాదించి కొద్ది నెలల్లో మనీ ఆర్డర్ చేస్తాను. డబ్బుతో పాటు పుస్తకాలను కూడా పంపిస్తాను. అయితే వాటి జిరాక్స్ పత్రాలు మాత్రం తీసుకొని నా వద్దే ఉంచుకుంటాం. వాటిని మా పిల్లలతో పాటు తోటి వారితో చదివిస్తాను. ఒకవేళ పుస్తకాలు దొంగలించకపోతే నగదు తిరిగి పంపించేవాడిని కాదేమో, నేనింకా దొంగగానే మిగిలిపోయేవాడినేమో. ఇప్పుడు నా దృష్టిలో నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి. ఈ రోజు నుంచి దొంగతనాలను మానేస్తున్నాను. పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. ఇట్లు దొంగతనాలు మానిన దొంగ అని రాసి ఉంది. ఇదంతా వినగానే కవి ముఖంలో ఆనందం వచ్చేసింది. ఆయన భార్య ముఖంలో ఆలోచనలు. లక్ష్మీదేవి గొప్పదా, సరస్వతీదేవి గొప్పదా? మీరు కమెంట్ చేయండి. ప్రతి విద్యార్థికి ఈ వీడియో చేరాలని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.